First question. The famous Battle of Vandivash in 1760 was fought by the British against whom? 1760లో జరిగిన ప్రసిద్ధ వాండివాష్ యుద్ధం బ్రిటిష్ వారు ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ద ఫ్రెంచ్. సెకండ్ క్వశ్చన్. హూ ప్లేడ్ ద రోల్ ఆఫ్ మీడియేటర్ ఇన్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్? గాంధీ ఇర్విన్ ఒప్పందంలో మధ్యవర్తి పాత్ర పోషించింది ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 తేజ్ బహదూర్ సప్రు. థర్డ్ క్వశ్చన్. క్విట్ ఇండియా మూవ్మెంట్ వాస్ లాంచ్డ్ ఇన్ రెస్పాన్స్ టు? క్విట్ ఇండియా ఉద్యమం దీనికి ప్రతిస్పందనగా ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 క్రిప్స్ ప్రపోజల్స్. Fourth question. Who among the following passed the Arms Act of 1878? క్రింది వారిలో ఎవరు 1878 ఆయుధ చట్టాన్ని ఆమోదించారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 లార్డ్ లిట్టన్. Fifth question. Who among the following personalities was associated with the Young Bengal movement? క్రింది వ్యక్తులలో యంగ్ బెంగాల్ ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 హెన్రీ లూయిస్ వివియాన్ డెరోజియో. సిక్స్త్ క్వశ్చన్. వాట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద ఖిలాఫత్ మూవ్మెంట్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం గురించి సరైనది ఏమిటి? ఆప్షన్ 1 ఇట్ వాజ్ ఏ మూవ్మెంట్ ఇన్ డిమాండ్ ఆఫ్ పాకిస్తాన్. ఇది పాకిస్తాన్ డిమాండ్ తో జరిగిన ఉద్యమం. ఆప్షన్ 2 ఇట్ వాజ్ ఏ మూవ్మెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద టర్కిష్ సుల్తాన్. ఇది టర్కిష్ సుల్తాన్ కు మద్దతుగా జరిగిన ఉద్యమం. ఆప్షన్ 3 ఇట్ వాజ్ ఏ మూవ్మెంట్ టు రిస్టోర్ ద ముఘల్ రాయల్ ఫ్యామిలీ ఇన్ ఇండియా. ఇది భారతదేశంలో మొఘల్ రాజ కుటుంబాన్ని పునరుద్ధరించడానికి ఒక ఉద్యమం. ఆప్షన్ 4 ఇట్ వాజ్ ఏ మూవ్మెంట్ అగైనెస్ట్ ద మసాకర్ ఆఫ్ జలియన్ వాలా బాగ్. ఇది జలియన్ వాల్ బాగా ఊచకోతకు వ్యతిరేకంగా జరిగింది అని ఇచ్చాడు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఇట్ వాజ్ ఏ మూవ్మెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద టర్కిష్ సుల్తాన్. సెవెంత్ క్వశ్చన్. ద రివోల్ట్ ఆఫ్ 1857 వాజ్ స్టార్టెడ్ ఇన్ మీరట్ ఆన్? మీరట్ లో 1857 తిరుగుబాటు ప్రారంభమైంది. ఎప్పుడు తిరుగుబాటు ప్రారంభమైంది? 10th May 1857. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్. ఆఫ్టర్ కంక్లూడింగ్ లక్నో ప్యాక్ట్ హూ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ గివెన్ ద టైటిల్ ద అంబాసిడర్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ? లక్నో ఒప్పందాన్ని ముగించిన తర్వాత క్రింది వారిలో ఎవరికి హిందూ ముస్లిం ఐక్యత యొక్క రాయబారి అనే బిరుదు ఇవ్వబడింది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 మొహమ్మద్ అలీ జిన్నా. నైన్త్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ద ఫోర్ట్ విలియం కాలేజ్ ఇన్ కలకత్తా? క్రింది వారిలో ఎవరు కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను స్థాపించారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 లార్డ్ వెల్లెస్లీ. టెన్త్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పబ్లిష్డ్ ఫర్ ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా? క్రింది వాటిలో భారతదేశంలో ప్రచురించబడిన మొదటి వార్తాపత్రిక ఎవరు? వార్తాపత్రికను మొదట ప్రచురించింది ఎవరు అని ఇచ్చాడు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 జేమ్స్ ఆగస్టస్ హిక్కీ. 11th question. Which was the first session of INC that was held under the presidency of a European? యూరోపియన్ అధ్యక్షుడిగా జరిగిన INC యొక్క మొదటి సెషన్ ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 1888 అలహాబాద్ సెషన్. 12th question. Who was the writer of A Nation is Making? A Nation is Making రచయిత ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సురేంద్రనాథ్ బెనర్జీ.
13th question. The self-respect movement was initiated by. ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఈవి రామస్వామి నైకర్. 14th question. Who among the following never presided a session of Indian National Congress? క్రింది వారిలో ఎవరు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎప్పుడు అధ్యక్షత వహించలేదు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, బాలా గంగాధర్ తిలక్. 15th question. Which of the following is correct about Government of India Act 1919? భారత ప్రభుత్వ చట్టం 1919కి సంబంధించి క్రింది వాటిలో సరైనదేది? ఆప్షన్ 1, ఇట్ ఇంట్రడ్యూస్డ్ సెపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ ముస్లిమ్స్. ఇది ముస్లింల కోసం ప్రత్యేక ఎన్నికలను ప్రవేశపెట్టింది. ఆప్షన్ 2, ఈ చట్టం ద యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ డయార్కీ ఇన్ ద ప్రావిన్సెస్. అంటే ఈ చట్టం ప్రావిన్సులలో రాజ్యాధికారాన్ని ప్రవేశపెట్టింది. నెక్స్ట్ ఆప్షన్ 3, ద యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ డయార్కీ ఇన్ ద ఫెడరల్ ఎగ్జిక్యూటివ్. చట్టం ఫెడరల్ ఎగ్జిక్యూటివ్ లో డయార్కీని ప్రవేశపెట్టింది. ఆప్షన్ 4, ద ఇండియా కౌన్సిల్ ఆఫ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాస్ అబాలిష్డ్. అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇండియా కౌన్సిల్ రద్దు చేయబడింది. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ద యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ డయార్కీ ఇన్ ద ప్రావిన్సెస్.